పెద్దలకు, అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మాది ఊరే, కానీ ఇన్వైట్ చేయడానికి నేను గ్రామంలోకి వెళ్తే ఎవరబ్బాయి నువ్వు అని అడిగేవాళ్ళు. నేను మా చిన్నాన్నగారు, ప్రేమ్ కుమార్ లాయర్ గారు మా చిన్నాన్నగారు. మా చిన్నాన్నగారు నేను చెబుతాను, ఓ నువ్వు పలానా అబ్బాయివా, ఎక్కడ ఉంటావయ్యా అని అడిగేవారు. లేదంటే మా తాతయ్య పేరు చెప్పేవాడిని. సో నేను బీటెక్ చదువుకున్నానండి. ఆ తర్వాత లెవెల్ 2 అంటే ఎన్డిటి, ఆర్టీ, యూటీ, పీటీ, ఎంపీఐ, ఎంపీటీ ఈ కోర్సులు చేశాను. ఆ తర్వాత ఆఫ్షోర్ సర్వేల్ కోర్స్ అంటే సముద్రంలో పనిచేయాలంటే ఆ కోర్స్ చేయాలి, ఇది చేశాను. ఇది చేసిన తర్వాత నేను సముద్రంలో కూడా పనిచేశాను అనమాట. కొన్ని పైప్ లైన్ కంపెనీలు పనిచేశాను, అంటే రిలయన్స్, ఓఎన్జీసీ, జిఎస్పిసి అలాంటి కంపెనీలు పనిచేశాను. అదేవిధంగా పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ జిందాల్, ఎస్ఆర్, మా ఇండస్ట్రీస్ ఇలాంటి కంపెనీలు పనిచేశాను. తర్వాత సార్ చెప్పారు ఇంజనీర్గా ఉంటూ కాంట్రాక్ట్ ఇచ్చేవాడిని. నిజంగా ఈ బిఎస్సిపిఎల్ కంపెనీలో కాంట్రాక్టర్గా నాకు అవకాశం ఇచ్చింది డిపిఎం గారు, శ్రీనివాసరావు సార్. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ సార్. వీళ్ళు ఎలాగ నన్ను సపోర్ట్ చేసేవాడంటే, ఒక పని చేస్తున్నప్పుడు నేను ఎక్కడైనా డీలా పడుతుంటే లేదు అలా కాదు, నువ్వు ఇలా చేయగలుగుతావు, ఇలా చేయగలుగుతావు అని సపోర్ట్ చేసేవాడు. ఎందుకంటే నేను చదువుకుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నా ఎక్స్పీరియన్స్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇక్కడ నేను చేసిన సివిల్ వర్క్. నేను చదువుకుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నా ఎక్స్పీరియన్స్ అంతా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా ఆయిల్ అండ్ గ్యాస్ మెకానికల్లో. కానీ నన్ను సివిల్ కాంట్రాక్టర్, ఈ సివిల్ వర్క్ ఇచ్చి అక్కడ నన్ను కాంట్రాక్టర్ చేశారు. కానీ ఎక్కడ నేను కాంప్రమైజ్ అయ్యాను కాదు, సార్ వాళ్ళ సపోర్ట్ తోటి. ఓకేనండి. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, అసలు ఎందుకు వచ్చాడు, ఇటు ఎందుకు వచ్చాడు అంటారు. నేను ఎందుకు ఇలాగ ఆలోచించానంటే, ఒక ఆలోచన పుట్టాలంటే ఒక పెయిన్ ఉండాలి. ఒక ఆలోచన పుట్టాలంటే ఒక నొప్పి, ఒక పెయిన్. నాకు ఆ పెయిన్ మా చిన్నానే. మా చిన్నాన్న ఆయన దగ్గర నేను ఇంటర్ చదువుతున్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు అంటే దర్శి నుంచి నేను ద్రోణాలు వస్తే మళ్ళీ తిరిగి నేను ద్రోణాల నుంచి దర్శి వెళ్ళినప్పుడు ఇంటికి ఎలా వెళ్ళేవయ్యా అంటాడు. ఇక్కడ అద్దెంకి బస్సు ఎక్కి వెళ్ళాను, అద్దెంకులో లేట్ అయించాను అంటే ఎందుకు లేట్ అయింది, బస్సు రాలేదన్నా. బస్సు రాకపోతే ఆటోలో వెళ్ళొచ్చు కదా. ఒక ఆలోచన పుట్టాలంటే ఒక పెయిన్. ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళగా వెయిట్ చేయకూడదు, వెళ్ళిపోవాలా. ఆ బస్సు రాలేదు, నువ్వు అద్దెంకి నుంచి రేణంగారమా, ఇంకా వేరే రూట్ లేదా, వేరే ట్రాన్స్పోర్ట్ లేదా, ఇలాగా అనేవారు అనమాట. సో అదేనండి, నేను అది ప్రతిదీ కూడా నేను అలా ఆలోచిస్తాను. నేను చదువుకున్నది ఇది, నేను ఇదే చేస్తాను అలా అనేవాళ్ళని కూడా నాకు ఇష్టం ఉండదు. మా చిన్నాన్న కానీ మా నాన్న వాళ్ళు నన్ను ఎప్పుడు నువ్వు ఫస్ట్ రావాలా లేకుంటే నీ టార్గెట్ ఇది అని ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఒకటి కష్టపడమంటారు. నేను 1,00,000 రూపాయలు తెచ్చిచ్చి కష్టపడి ఒక 10,000 తెచ్చిస్తే ఆ 10,000 మాకు కావాలంటారు, కానీ నేను తెచ్చే లక్షలు చూడరు. అట్ ది సేమ్ టైం నాకు డబ్బు మీద ఆశ, ప్రేమ నాకు చెప్పలేదు, నేర్పలేదు. మనుషుల వాల్యూ నాకు నేర్పారు. ఎవరినైనా కానీ గౌరవించమంటారు. ఇంకొకటి మా చిన్న రీసెంట్గా కూడా చెప్పింది ఏంటంటే, అయ్యా వాళ్ళు తప్పు చేశారు అయినా కానీ మనం పలకరించాలి. మనుషుల యొక్క వాల్యూ నాకు నేర్పించేవాళ్ళు. సో ఎందుకు ఈ రైతు సైడ్ రావాల్సి వచ్చిందంటే, రైతు రాజు, రైతే రాజు, రైతు దేశంలో ఎన్నుక. కొటేషన్స్ బాగున్నాయి కానీ ఎక్కడ వాళ్ళ జీవితాలు బాగున్నాయండి. ఇప్పుడే మణిగడ్డ సార్ అన్నారు రైతుల పరిస్థితి బాగలేదండి అని. ఎందుకు వచ్చింది రైతుల పరిస్థితి బాగలేక? ఎందుకు వచ్చిందంటే డబ్బు లేక. డబ్బు ఎందుకు లేదంటే ఈ రైతును పని చేయలేదా? రైతు అంటే తను వేసేది లేక చల్లేది నాణ్యతగా ఉండాలి, తను తీసుకునేది నాణ్యతగా ఉండాలి, తను ఇచ్చేది నాణ్యతగా ఉండాలి, తను తీసుకునేది నాణ్యతగా ఉండాలి. కోరుకునేవాడే రైతు.
తను నాసిరకమైన విత్తనాన్ని చల్లి నాణ్యమైనటువంటి పంట ఆశించడం. తను చల్లేటప్పుడు క్వాలిటీగా ఉన్నటువంటి విత్తనాలు నాకు కావాలంటాడు. అదే టైంలో తను తీసుకునేటప్పుడు పంట క్వాలిటీనే చూసుకుంటాడు. ఎంతమంది రైతులు నాణ్యత లేనటువంటి విత్తనాలు పొలాల్లో వేసి పంట వచ్చే టయానికి చాలా బాధపడుతూ ఉంటారు.